యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరందరూ దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ పెంతెకోస్తు ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం పత్రిక పాఠ్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్య భాగముగా యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుండి 31వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం, టాపిక్, ఆకాశము నుండి దిగి వచ్చిన ఆత్మీయ ధ్వని, శబ్దం. మూలవాక్యానికి మనం వెళ్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇది మూలవాక్యం. పెంతెకోస్తు ఆదివారం క్రైస్తవులకు ఒక ముఖ్యమైనటువంటి పండుగ రోజు. ఇది ఈస్టర్ తర్వాతి 50 రోజులకు వచ్చేటటువంటి పండుగ. పెంతెకోస్తు ఆదివారం యొక్క ప్రాముఖ్యతను గురించి చూద్దాం. పవిత్రాత్మ యొక్క ఆరోహణం తర్వాత శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దిగిరావటాన్ని గుర్తించటం అనేదే పెంతెకోస్తు ఆదివారం. ఇంకా మనం చెప్పుకోవాలి అనంటే చర్చ్ పుట్టినరోజు, అంటే సంఘము పుట్టినరోజు. పెంతెకోస్తు ఆదివారాన్ని క్రైస్తవ చర్చి పుట్టినరోజుగా పరిగణిస్తారని చరిత్ర చెప్తోంది. ప్రపంచానికి దేవుని సందేశం ప్రారంభించబడిన రోజు ఈ పండుగ. దేవుని సందేశం ప్రపంచానికి వెళ్ళడం ప్రారంభమైన దినముగా పరిగణించారు. పెంతెకోస్తు అంటే పవిత్రాత్మ యొక్క బహుమతిని గుర్తించిన రోజు. ఇక మొదటిగా మనం చూస్తే మేడగదిలో ఆత్మానుభవం. అవును, ఆ మేడగదిలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరంటే ఎంతమంది కూడి ఉంటారు ఇక్కడ? ఎంతమందికి దేవుని యొక్క ఆత్మ, ఆ ప్రేరణ ఎంతమందికి కలిగింది? ఆత్మ దిగి వచ్చి ఎంతమంది మీద వాలింది? రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుతాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. చూసారా, యేసయ్య తల్లి కూడా ఇక్కడుంది, సహోదరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వీళ్ళందరినీ లెక్క వేస్తే ఎంతమంది ఉన్నారు అని అంటే 120 మంది ఉన్నట్లుగా మనకు 15వ వచనం సాక్ష్యం ఇస్తాం. వీళ్ళందరూ మేడగదిలోనే ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వాడు చేసినటువంటి ప్రార్థన బట్టి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా, శబ్దం చేసుకుంటూ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మీరు గమనించండి, అనేక భాషల యొక్క పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది? ఆదిలోనే మరి ఆ భాషలు ప్రారంభమైనయా? ముఖ్యంగా మనం చూస్తే బాబేలు గోపురం దగ్గర ఒకే భాష ఉండాలి, అందరూ ఒకే పట్టణంలో నివాసం ఉండాలి అని వారు తలంచినప్పుడు దేవుడు అక్కడ భాషలు తారుమారు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అనేక భాషలకు నిలయంగా ఆ స్థలం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. రండి చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతాను.
మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును పట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ప్రారంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేయదుము రండని అనుకున్నాను. చూసారండి, బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందో చూడండి. ప్రజలందరూ కలిసి ఒక గోపురాన్ని కట్టబోతున్నారండి. దాన్నే బాబేలు గోపురం అన్నారు. ఒక భాష ఉండాలి. ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ యొక్క ఆలోచనను తారుమారు చేసి వాళ్ళ భాషలు, రకరకాల భాషలు పుట్టించినట్టుగా మనకు కనపడుతుంది. ఒకడు మాట్లాడే భాష ఇంకొకటికి అర్థం కాకుండా తారుమారు అయిపోయినట్టుగా మనకు కనపడుతుంది. రకరకాల భాషలు మాట్లాడారు. అక్కడే అనేక రకములైనటువంటి భాషలు అక్కడ పుట్టాయి అని మనకు ఒక ఆధారం లభిస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద వ్రాలటం మనం చూస్తాం. అందువలన వారు భాషలు మాట్లాడారు. అంటే వాళ్ళు ఎరగని భాషలు. ఎదుటి వ్యక్తులు ఎవరున్నారో, ఎదుటి ప్రాంతం ఏ భాషను మాట్లాడుతుందో ఆ ప్రాంత వాసుల భాష మాట్లాడారు. నేర్చుకోవడానికి టైం పట్టుద్ది. నేర్చుకుని ఆ భాషలో వాక్యం చెప్పడానికి టైం పట్టుద్ది. కనుక వారికి ఏం చేశాడంటే వాక్శక్తిని ఇచ్చాడు. అందుకని వాళ్ళు భాషలు మాట్లాడినట్లుగా మనకు కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారంటే వాళ్ళ యొక్క భాషలు ఎన్ని ఉన్నాయో కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఏ ఏ ప్రాంతపు వాసులు అక్కడ ఉన్నారో కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రాంతపు వాసుల యొక్క భాషలో వీళ్ళు భాషలు మాట్లాడారు. అంటే వాళ్ళ వాక్యం చెప్పారు. వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తి నాకు వాక్శక్తినిచ్చింది, జ్ఞానశక్తినిచ్చింది కాబట్టి ఆ భాషలో నేను మాట్లాడతాను, నేర్చుకోకుండా మాట్లాడతాను. వారికి అర్థమయ్యేటట్లుగా దేవుని యొక్క రక్షణ సువార్తను వారికి అందిస్తాను. అదండి, అది భాషలు మాట్లాడటం. పెంతెకోస్తు దినాన జరిగినటువంటి విషయం అదే. రండి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వాళ్ళు భాషలు మాట్లాడారు. అది భాషలు మాట్లాడారు. అంటే వాళ్ళు ఇంకా భాష నేర్చుకునే అవసరం లేదు. ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళను మాట్లాడించింది. ఏమంటే బిలాము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళబోతుంటే దేవుని యొక్క దూత వచ్చి ఖడ్గాన్ని దూసి పట్టుకున్నప్పుడు గాడిద మాట్లాడుతుంది. ఆ యజమానుడిని గాడిద తప్పిస్తుంది. యజమానుడు ముమ్మారు కొడతాడు దాన్ని. అప్పుడు గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది. బిలాము ఏ భాషలో అయితే మాట్లాడతాడో అదే భాషలో గాడిదకు నోరు తెరిపించి దేవుడు మాట్లాడించాడు. ఎంత గొప్ప విషయం అండి అది. నువ్వెందుకు నన్ను కొట్టావని అంటుంది అది. నేను నిన్ను మోసుకెళ్తున్నాను కదా, ఎప్పుడైనా ఇలా చేశానా అని అంటుంది. నా చేతిలో కత్తుంటే నేను చంపేసి ఉండేవాడిని అని అంటాడు. కనుక వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, గాడిదకి మనిషికి మధ్య జరిగిన సంభాషణ. అలాగే ఆదికాండం మనం వెళ్ళి చూస్తే అవ్వమ్మకి సర్పానికి మధ్య జరిగినటువంటి సంభాషణ చూడండి, ఎంత గొప్ప విషయం. అక్కడ సర్పములో సాతానుడిని మాట్లాడతాడు, ఇక్కడ గాడిదలో దేవుని ఆత్మీయ శక్తి ఉండి గాడిద మాట్లాడుతుంది. ఈరోజు కూడా చూడండి, నువ్వు పోయి భాషలు నేర్చుకోకుండానే దేవుడు నీకు వాక్శక్తిని ఇస్తున్నాడు. మోషే అనేటటువంటి మాట, నేను నత్తివాడినయ్యా, నేను వెళ్ళలేను అంటాడు. నీకు నత్తే ఉంటే నీ అన్నం నీకు తోడిస్తాను పదా అంటాడు దేవుడు. అసలు మోషేకు అన్ని భాషలు సకల విద్యా ప్రావీణ్యుడు అని ఉంది. తప్పించుకోవడానికి సాకులు చెప్తాడు. అయితే దేవుడు కూడా ఏమంటాడంటే నీ అన్నం నీకు తోడుగా ఉంచుతాను పదా, నీ నోటికి తోడుగా ఉంచుతాను పదా, నీకు బదులు నీ అన్న మాట్లాడతాడు పదా అని పురమాయించి ఐగుప్తుకు పంపుతాడు. అక్కడ వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావడానికి పంపిస్తాడు. ఇక్కడ కూడా మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి అపోస్తలులందరినీ కూడా
అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు చూడండి. వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఎలా వెళ్ళారు అనే దాని గురించి మీరు చూడండి పిల్లలు. కలవరపడ్డారంట అక్కడ ఉన్నటువంటి జనులు. చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుదాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండ్రి. ఈ శబ్దము కలగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా అందరూ భ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలేయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇది ఏమి? చూడండి, మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేంటి? వీళ్ళందరూ గలిలేయులే కదా, మన స్వభాషలో మాట్లాడుతున్నారు. ఏమండి అర్థమైంది ఇప్పుడు మీకు? భాషలు మాట్లాడటం అంటే ఏంటి? తెలియని పిచ్చి భాష మాట్లాడటం కాదు. తెలుగు ప్రజల మధ్యకు వచ్చి శబా అని మాట్లాడటం కాదు. భాషలు మాట్లాడటం అంటే మనం తమిళనాడు వెళ్తే తమిళం మనకు రాదు. ఆ తమిళనాడు ప్రాంతంలో వెంటనే మనం తమిళంలో వాక్యం చెప్పాలా. తమిళంలో వాక్యం చెప్పాలంటే నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఆత్మ వారి మీదకు ధ్వని చేసుకుంటూ వచ్చినప్పుడు, ఆ గాలి వీచినప్పుడు, ఆ ధ్వని శబ్దం వచ్చినప్పుడు, ఆ ఆత్మ 2 నాలుకల్లాగా, అగ్ని వంటి నాలుకల్లాగా విభాగించబడి వారిని వచ్చి తాకినప్పుడు ఏం జరిగింది? భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వాళ్ళు భాషలు మాట్లాడారు. అదండి. అంతేగాని తెలియని భాష, పిచ్చి భాష మాట్లాడటం కాదు. సరే అండి, ప్రజల స్వభాషలో వాళ్ళు మాట్లాడారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతాను. పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తును దేశముల యందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అసహ్యము చేసిరి. చూసారా అండి, ఇక్కడ ఎన్ని భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు చూడండి. ఆ ప్రాంతపు వాసులు అందరిని గురించి ఇక్కడ వ్రాసుకొచ్చాడు. వారి యొక్క భాషల్లో వీరు మాట్లాడారు. అది ఆశ్చర్యం, అది అద్భుతం. వీళ్ళందరూ గలిలేయులు కదా, మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు? అర్థం అవ్వలేదు వాళ్ళకి. అందుకని ఆత్మ వాళ్ళ మీదకు దిగొచ్చింది కనుక వాళ్ళు, అంతమంది ప్రజలు, అన్ని రకాల ప్రజలు అక్కడుంటే వాళ్ళ వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడారు. అంతేనండి, మనం మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మాట్లాడతారు, అలాంటి భాషలు మాట్లాడలేదు. గమనించుకోండి. ఇక ఆత్మ కృంభరింపును కూడా మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం 19వ వచనం కూడా చదువుతున్నాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృంభరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృంభరించెదను, కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నియు, పొగ, ఆవిరిని చేసేదను. ఏమంటే యవ్వనస్తులే కాదు, వృద్ధులు కూడా ప్రవచనాలు చెప్తారని చెప్తారు. ప్రవచించడం మొదలు పెడతారు. అంత్యకాలం రాబోతుంది అని చెప్తున్నాడు. అంత్యకాలంలో ఎవరెవరు ప్రవచిస్తారో ఆ ప్రవచనాల గురించేటువంటి విషయాలు కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి. కనుక ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచిస్తారు. గుర్తు చేసుకోండి. కుమారులేమి, కుమార్తెలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి అందరూ ప్రవచిస్తారంట. ఆత్మ ఎవరి మీదకి వస్తుందో వాళ్ళందరూ ప్రవచిస్తారు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. అగ్ని వేయబడుతుంది, పొగ ఆవిరిని కలుగు చేస్తుంది. ఇదంతా కూడా తెలియజేస్తా ఉన్నాడు ప్రియుల. కనుక ఆ రోజు పెంతెకొస్తు దినాన అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆత్మావశులై
వాళ్ళందరూ కూడా ఎంతమందిని బాప్తిస్మంలోనికి నడిపించారంటే రండి చూద్దాం రండి. 3,000 మందిని వాళ్ళు చేర్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది. రండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41 నుంచి 42 వచనాలు మనం చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలండి. ఎంతమంది? 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఎంత గొప్ప విషయం. తర్వాత అండి, రాబోయే దినాల్లో మహాదినం అనేది ఒకటి ఉంది. అది సంభవించబోతుంది. అది సంభవించబోయేటప్పుడు ఏమవుద్ది? నువ్వు ఇంకా బాప్తిస్మం పొందకపోతే, నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడపడకపోతే, నువ్వు ఆత్మీయతను ధరించుకోకపోతే, యేసయ్య రక్తంలో నీ ఆత్మను శుద్ధి చేసుకోకపోతే, ఒక మహాదినం ఉందని చెప్తున్నాడు. ఆ రోజు నువ్వు తప్పించబడవని చెప్తున్నాడు. ఏమి సంభవిస్తాయో చూద్దాం రండి. మహాదినమున సంభవించు సంగతులను గురించి చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. సూర్యుడు ఏమవుతాడండి? చంద్రుడు ఏమవుతాడు? ఆ మహాదినం అంటే దేవుడు ఉగ్రుడై వస్తున్నటువంటి ఆ దినాన సూర్యుడు చీకటిగా అయిపోతాడు, చంద్రుడు రక్తంగా మారిపోతాడు. బైబిల్ చెప్పిందండి. సూర్యుడి చీకటైతే భూమి అంతా ఏమవుతుంది? చంద్రుడు రక్తమయమైతే ఎలా ఉంటుంది? ఆలోచించే. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితిని కూడా మనకు తెలియజేస్తున్నాడు. రాబోయే ఉగ్రత దినం ఇట్లా ఉంటుంది అని చెప్తున్నాడు. బైబిల్లో ముందుగానే రాసి పడేశాడు. కనుక ఆ ఉగ్రత నుండి తప్పించబడే వాళ్ళు ఎవరు అని అంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారు. అందుకనే స్వార్థ పాఠ్యభాగంలో చాలా చక్కగా చెప్పాడు. నన్ను ప్రేమించినట్టే తండ్రిని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించినట్టే లోకాన్ని ప్రేమించాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, శత్రువును ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు రండి. రెండవదిగా దైవ ప్రేమలోని ఆత్మీయ మాధుర్యాన్ని గురించి చెప్పాడు. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూసారా? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు తండ్రిని ప్రేమిస్తారు, తండ్రిని ప్రేమించేవాడు నన్ను ప్రేమిస్తాడు. కాబట్టి మేమిద్దరం వచ్చి వారిలో నివాసం ఉంటామని, తండ్రి కుమారు అతని హృదయంలో నివాసం ఉంటామని చెప్పారు. కనుక ప్రియులారా, ఈ మాటలను బట్టైనా దేవుని ప్రేమించండి. అంతేకాదు ఆయన ప్రేమించే ఆదరణకర్త అని కూడా చెప్పడం జరిగింది. రండి యోహాను సువార్త 14:25 నుంచి 26 వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చూసారా? నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టే మీ దగ్గరకు ఆదరణకర్త సత్యస్వరూపి అనే ఆత్మను పంపుతున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ప్రేమించే ఆదరణకర్త అంటాడు. ఇక తర్వాత రండి, ప్రేమలోని శాంతిని గురించి సంతోషాన్ని గురించి కూడా చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు. శాంతి లేక సమాధానము మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతిని లేక సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని మీరు సంతోషించుదురు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నీకు శాంతిని సమాధానమును కలిగిస్తున్నాను. మీరు సంతోషంగా ఉండండి, మీరు నీతి యందు సంతోషించండి, విశ్వాసమును ధరించుకొని సంతోషించండి, ప్రార్థన కలిగి సంతోషించండి అని చెప్పి మీ సంతోషం అలాగుండాలని చెప్తున్నాడు. తర్వాత అంటాడు, లోకాధికారి లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, అయితే లోకాధికారికి లొంగొద్దు అని చెప్తున్నాడు. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 29 నుంచి 31 వచనం వారు.
ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాటలాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనిలాగు చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదము ప్రభు చెప్పాడు. లోకాధికారి. ఈ లోకంలో అధికారి ఎవరండి? అపవాదేగా. నేలకి ఆకాశానికి మధ్య వేలాడుతున్నటువంటి తేజో నక్షత్రం, వేకువ చుక్క. నువ్వు ఎక్కడి నుండి రాలితివి? భూమి మీదకి వచ్చి పడి భూమి మీద ఉన్నటువంటి అవ్వను ప్రేరేపించి అవ్వ పాపం చేసేటట్టుగా, అవ్వకు మరి ఉన్నటువంటి ఆదాము ఆయన పాపం చేసేటట్టుగా, లోకమంతా తప్పిపోయేటట్టుగా చేసింది అపవాది. ఒకప్పుడు ఈ అధికారం మొత్తం కూడా దేవుని చేతిలో ఉంది. ఆ దేవుని చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని నరుడికి ఇచ్చాడు. భూమిని ఆలమని చెప్పాడు దేవుడు. నరునికి చెప్పిన మాట అది. ఆదాముతో చెప్పాడు, భూమిని ఏలు, నీకు అధికారం ఇస్తున్నానంటే ఈ భూమిని ఏలే అధికారం ఈ మానవుడు తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టాడు? అపవాది చేతిలో పెట్టాడు. ఈ లోకాధికారి అంటే భూలోకంలో ఉన్నటువంటి అధికారం యావత్తు వాడి చేతిలో పెట్టాడు. అప్పటి నుండి సాతానుడు మనల్ని ఏలటం, మనల్ని పరిపాలించడం ప్రారంభించాడు. సాతానుకు బానిసలుగా చేస్తున్నాడు. మన చేత పాపం చేయిస్తున్నాడు. మనం దారి తప్పిపోయేటట్టుగా చేస్తున్నాడు. మనకంటూ ఒక స్వతంత్ర దేశం, స్వతంత్ర రాజ్యం లేకుండా చేస్తున్నాడు. మనల్ని నశింపజేయాలనే అతని ఆలోచన. కనుక ఇది తెలుసుకున్నటువంటి వాడు లోకాధికారి నుండి తప్పించబడ్డాడు. లోకాధికారి అతనే అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన మరి అరణ్య మార్గం నుండి బయటకు వస్తున్నప్పుడు శోధించాడు. ఈ లోకరాజ్యం అంతటిని చూపించి ఇది నాదే, ఇది నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కమంటాడు. సాతాన పో అంటాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను? లోకాధికారాన్ని మనమే సాతాను చేతుల్లో పెట్టి బానిసలుగా బ్రతుకుతున్నాం. పాపం చేస్తూ, చెడు నడత నడుస్తూ మన శరీరాన్ని నాశనం చేసుకొని, తిరిగి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని నాశనం చేసి, మా శరీరంలో ఉన్న ఆత్మను కూడా నాశనం చేసుకోండి. సరే, శరీరం పోయినా ప్రాణం పోయినా ఆత్మనన్నా రక్షిద్దామని దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను బ్రతకలాడుతున్నాం. మనం వినలేకపోతున్నాం ఆయన మాట. అసలు ఆయన రాకకు మూల కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మను రక్షించడం కోసం. అందుకొచ్చాడు ఆ యేసయ్య. కనుక స్వస్థతలు 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 స్వస్థత వరకు అని పరిగెత్తున్నారు జనం. ఇక్కడ పరిగెత్తాల్సింది దేనికోసం అయ్యా? నీలో ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధే పాపం. ఆ పాపాన్ని తీసివేయటానికి పరిశుద్ధుడు తన రక్తాన్ని ఔషధంగా ఇచ్చాడు. ఆ రక్తంతో నువ్వు కడుక్కోవాలి. మరి దేంతో కడిగినా నీ పాపాలు పోవు. బురదన కడగాలంటే నీళ్లు కావాలి. అట్లాగే పాపాన్ని కడగాలి అంటే రక్తం కావాలి. అది పవిత్రమైన రక్తం కావాలి. ఆ రక్తంతో కడుక్కోమంటున్నాడు యేసయ్య. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. దేవుడేగా మనందరి కోసం ప్రాణం పెట్టింది. ఆయన కంటే గొప్ప స్నేహితుడు ఎవరు చెప్పండి నీకు నాకు? ఈరోజు దేవుడు మనల్ని ఏమంటున్నాడు? కుమారులుగా రండి అని పిలుస్తున్నాడు. మీకు గమనించుకోండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మాట్లాడినటువంటి మాటలు 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించాలి. తండ్రి అన్న మాట అంటే ఆ రోజు ఆదాము చేయబడితే ఆదాము యొక్క ఎముక నుండి తీయబడినటువంటి అవ్వమ్మ, వీరిద్దరికీ తండ్రి ఎవరు అంటే వాళ్ళిద్దరూ కూడా దేవుని ఏమని పిలిచారు? తండ్రి అని పిలిచారు. వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక కుమారత్వాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, పాపం చేయటం వలన కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు, వారసత్వాన్ని పోగొట్టుకున్నారు. తండ్రి అనేటటువంటి అర్హత వాళ్ళు కోల్పోయారు. అది గుర్తు చేస్తాడు మొదటి మాట ద్వారా. తండ్రి అన్నది కోల్పోయారు కనుకనే వీరిని క్షమించు అని. రెండవదిగా మనం చూస్తే మీరు చూడండి, 4వ మాటలో నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని. తండ్రి అని పిలిచినటువంటి వీరు పాపం చేసి దేవా అనడం ప్రారంభించారు. ఆదాము కానీ అవ్వమ్మ కానీ దేవా అన్నారు. అంటే దేవునికి దూరం అయిపోయారు కదా వాళ్ళు. కుమారత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇక దేవా అనాలి తప్పదు. భక్తుడి కింద లెక్క అయిపోయాడు. కుమారుడు కాస్త భక్తుడయ్యాడు. అందుకని ఇక్కడ దేవా అన్నాడు. ఈ బానిసత్వానికి నడిపించిన వాడెవడు? సాతాను, అపవాది.
అందుకనే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. నా దేవా, మన పక్షాన మాట్లాడిన మాట. మనం కూడా అంతే, పాపం చేసి నా దేవా అన్నాం. తర్వాత ఇప్పుడు చివరి మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనుషులు అయిన మనం ఈరోజు తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. దేవా అనే మాట కంటే తండ్రి. చూసారా, పోగొట్టుకున్నది తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏకమవుతున్నాం, వారసత్వం పొందుతున్నాం. ఇది అర్థమైతే బైబిల్ అంతా అర్థమైనట్టు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా, మన పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. దాన్నే సాక్రిఫైస్, త్యాగం చేశాడు ఆయన మన కోసం. కనుక ఈరోజు నీ మీద కూడా ఆయన ఆత్మ కుమ్మరింపు కలుగజేస్తున్నాడు. అర్థమైంది కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఆత్మ ధ్వని చేసుకుంటూ వచ్చింది తెలుసున. మేడగదిలో ఆత్మీయ అనుభవాన్ని కలిగించింది. తర్వాత దైవ ప్రేమలోని ఆత్మీయ మాధుర్యాన్ని ఇచ్చింది. స్వీకరించు, సంతోషంగా స్వీకరించు. అగ్ని వంటి ఆ నాలుకలు విభాగించబడినట్లుగా కనపడ్డాయి. ఆకాశము నుండి దిగి వచ్చింది ఆ అగ్ని కానీ, శక్తి కానీ ఆకాశము నుండి దిగి వచ్చి మనుషుల్ని, వారి ఆత్మను టచ్ చేసినాయి. కనుకనే వాళ్ళు ఆ రీతిగా మాట్లాడారు. అవును ప్రియులారా, నువ్వు కూడా ఆత్మీయుడిగా ఉండాలని దేవుని కోరిక. నువ్వు అపరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడలేదు. నీలో ఉన్నటువంటి పాపపు మురికిని ఆయన కడిగేస్తున్నాడు. పవిత్రుడిగా దేవుని యొక్క వారసుడిగా నువ్వు నిలబడాలంట. కనుక దేవుని యొక్క వాక్యం విన్నవారు ఇదిగో ఇంతమంది వేల సంఖ్యలో వచ్చి బాప్తీసం తీసుకున్నారు. విననటువంటి వారు విమర్శించుకుంటూ వెళ్ళిపోయారు. నువ్వు దేనిలో ఉంటావు? విని వాక్యమును విని రక్షించబడే తెగలో నువ్వు ఉంటావా? లేదు విమర్శిస్తూ వెళ్ళిపోయేటటువంటి తెగలో ఉంటావా? దేనిలో ఉంటావు ఆలోచించుకో. ఒకవేళ అదే ఆ తెగలోనే నువ్వు ఉంటావనంటే నీకోసం నిత్యమైనటువంటి అగ్ని, ఆరని అగ్ని నీకోసం మండుతుంది. దానిలో పడవేయబడతావు. నీ ఆత్మ విసిరివేయబడుతుంది అందులో. కనుక ఇప్పటికైనా తెలుసుకొని దేవుని యొక్క రాజ్యంలో దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ లోకంలో నీవు కూడా సంతోషంగా దేవుని స్తుతించడానికి ప్రయత్నించు. ఈ ప్రయత్నంలో పోరాడు, గట్టిగా పోరాడు, నువ్వు గెలుస్తావు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు కలపలకు కావలేదు. ఆమేన్.